స్వామి ఇక్కడ అమ్మవారి విగ్రహాలతో పాటు అంటే ఇది అమ్మవారి గుడి ఉంది కదా, అమ్మవారి గుడితో పాటు ఇంకా ఏమేమి ఉంది అంటే మీరు అంటే దేవతామూర్తి ఇక్కడ ఇంతకుముందు మీరు అభిషేకం చేసుకున్నారు శివాలయం, అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సంతాన నాగమూర్తి దేవాలయాలు స్థాపన చేయడం. అంటే ఇప్పుడు సుబ్రహ్మణ్య స్వామి అంటే సుబ్రహ్మణ్య స్వామితో పాటు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క విశిష్టత ఏంటిదంటే శీఘ్రంగా కార్యసిద్ధి అనేది జరుగుతుంది. అంటే ఎటువంటిదైనా సరే స్వామివారు తొందరగా ప్రసంగిస్తాడు. ఎవరైనా ఫారెన్ వెళ్ళడానికి ఇక్కడ మా చేతుల మీదుగా మేము జరిపించినటువంటి వాళ్ళు స్వయంగా నా చేతుల పైన అభిషేకం చేసుకుని స్వామివారికి పూజ చేసుకుని సంకల్ప సిద్ధించింది. అమెరికా వెళ్ళిన వాళ్ళు ఇద్దరు ఈ 2 years నేను చేయించాను. ఓకే, ఇలా కళ్యాణానికి కానీ సంతానానికి కానీ ఇక్కడ చాలా మందికి సంకల్ప సిద్ధి జరిగింది. అంటే సో ఇప్పుడు మనమైతే సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకున్నాము. నెక్స్ట్ సంతాన నాగమ్మ తల్లిని అయితే మనము అక్కడికి వెళ్తున్నాము. అక్కడ కూడా అమ్మవారి ప్రత్యేకత ఏంటి అనేది కూడా మనం మాట్లాడదాం. చెప్పండి స్వామి, ఇప్పుడైతే మనము సంతాన నాగమ్మ తల్లి దగ్గరికి అయితే వచ్చినాము. అయితే సంతాన నాగమ్మ తల్లి ప్రత్యేకత ఏముంటుంది? అమ్మవారిని పూజిస్తే ఎటువంటి ఫలితాలు వస్తాయి? మీరు ఇంతకుముందు అడిగినారు కదా, కాలసర్ప దోషాలన్నిటికీ కూడా అమ్మవారిని ఆరాధించడం వలన ఎటువంటి దోషాలు అన్ని కూడా మీకు తొలగిపోతాయి. అంటే మీరు ఇక్కడ చూసుకోవచ్చు జంటనాలు మరియు ఉన్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇప్పుడు సంతానం కాని వారు జంటనాగులకు అభిషేకం చేస్తారు. 5 వారాలు, కొందరు 6 వారాలను చేస్తుంటారు, మీరు కూడా చూస్తారు కదా. కాబట్టి ఈ యొక్క నాగమ్మ తల్లి అంటే సంతాన నాగమ్మ మనకు పేరులోనే ఏర్పడుతుంది కదా, సంతాన నాగమ్మ తల్లి అని చెప్పేసి అంటారు. మనము ఈ జంటనాగులకి మరియు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకం చేసుకోవడం వల్ల మన యొక్క కార్యసిద్ధి అనేది జరుగుతుంది. అంటే ఎటువంటి కార్యసిద్ధి అంటే పెళ్లి సంబంధాలు మరియు మనిషికి కుజ దోషాలు, కాలసర్ప దోషాలు అనేవి ప్రభావం పడకుండా ఉంటాయి. మరియు సంతానము, కళ్యాణము అనేవి స్థిరంగా జరుగుతాయి. అంటే ఈ సంతాన నాగమ్మ తల్లి దగ్గరికి అంటే ఎన్ని రోజులు అంటే ప్రత్యేకించి కొన్ని రోజులు అంటూ రావాలా, లేదంటే అమ్మవారికి ఇష్టమైనటువంటి రోజులు తిథి విధంగా చూసుకుంటే పంచమి, చతుర్థి తర్వాత పంచమి వస్తుంది కదా, చవితి తర్వాత పంచమి తిథి రోజు అమ్మవారికి ప్రీతికరమైనటువంటిది ఆ రోజు మనం చేసుకోవచ్చు. అలాగే వారం బట్టి చూసుకుంటే మంగళవారం అమ్మవారికి ఇష్టమైన రోజు, ఆ రోజు కూడా మనం ఇక్కడ జంటనాగులకి అభిషేకం చేసుకోవచ్చు. ప్రస్తుతం మనమైతే అమ్మవారి దగ్గర పెద్దమ్మ తల్లి గుడిలోని శ్రీ పెద్దమ్మ తల్లి గోశాల అనేది కూడా ఏర్పాటు చేసిండు. గోశాల అనేది అంటే ఈ ఏరియాలో ఇప్పుడు మన నిజామాబాద్లోని గోశాల అనేది చూసుకున్నట్లయితే సారంగపూర్ ఏరియాలో మరియు నాగారంలో అక్కడ కొన్ని ప్రాంతాల్లోనే గోశాల అనేది మెయింటైన్. గోశాల ప్రత్యేకత ఏంటి అని చెప్పేసి మనము పంతులు గారిని అడిగి తెలుసుకుందాం. ఈ గోవుల్ని ఎట్లా పూజించాలి, తర్వాత భక్తులకి ఈ గోమాత పూజ చేయడం వల్ల ఎటువంటి ఉపయోగాలు ఉంటాయి, ఎటువంటి కోరికలు అంటే ఎటువంటి సత్ఫలితాలు వస్తాయి? గోశాల అంటే అన్నిటి దగ్గర నార్మల్గా గోశాల లాగానే భావిస్తారు, కానీ ఇక్కడ మాత్రం దేవాలయం లాగా మనం భావిస్తాం. ఎందుకంటే చూడండి, ఇక్కడ మీకు ఏర్పడతాయి. ఏ గోశాలకి ఇట్లా గంట కట్టి పూజలు చేయడం ఉండే, కాకపోతే ఇక్కడ స్వయంగా రోజు ఒక భక్తుల చేత గోపూజ అనేది నిర్వహిస్తుంటాము. గోమాతకి పూజలు చేయడం వల్ల మనకు వచ్చేటటువంటి ఫలితాలు ఏవైతే మీరు అడిగినారు కదా, అంటే గోమాత అంటే అందరికీ తెలిసింది ఏంటంటే సకల దేవతలు కొలువై ఉంటారు అని చెప్పేసి మన అందరికీ తెలుసు కదా. కాబట్టి అటువంటి గోమాతకు పూజ చేయడం వల్ల, అటువంటి గోదానం చేయడం వల్ల మనకి ఎటువంటి ఫలం లభిస్తుంది అంటే
మనకి పితృదోషాలు ఉంటాయి కదా, ఆ గోవుని ఆరాధించడం వల్ల మనకు ఉన్నటువంటి పితృదోషాలన్నీ కూడా తొలగిపోతాయి. ఇది మెయిన్ పాయింట్ అన్నట్టు. ఇక కొందరు పుణ్యం గురించి అంటారు, అట్లా కాకుండా పర్టికులర్ రీజన్ వచ్చేసి మనకు ఉన్నటువంటి పితృదోషాలన్నీ కూడా తొలగిపోతాయి. అట్లాగే వారికి ఆరోగ్య సమస్యలు ఏమున్నా కానీ వెళ్ళిపోవడం జరుగుతుంది. ఇప్పుడైతే మనము పెద్దమ్మ గుడి ఆలయంకి వచ్చినాము. అయితే ఈ కొత్త సంవత్సరము డిసెంబర్ 31 తర్వాత జనవరి 1 కొత్త సంవత్సరంలోకి అయితే అడుగు పెడతా ఉన్నాము. మరి నూతన సంవత్సరంలో అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని చెప్పేసి, అట్లాగే పెద్దమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేకించి ఏమైనా పూజలు ఉన్నాయా అని చెప్పి మనం అయితే పూజారి గారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి పంతులు గారు, ఎట్లా ఉంది ఫస్ట్కు, అంటే ఏమైనా ప్లాన్ చేసిందా భక్తుల కోసం అని చెప్పేసి? ఈ సంవత్సరం అని కాకుండా ప్రతి సంవత్సరం కూడా భక్తులకి జనవరి 1వ తారీఖు నుంచి 1వ తారీఖు రోజు అంటే నూతన సంవత్సరం ప్రారంభం కాబట్టి భక్తుల క్షేమానికి అందరూ కూడా సంవత్సరాన్ని మంచి శుద్ధీకరణతో ప్రారంభం చేసుకోవాలని చెప్పేసి ఇక్కడ పెద్దమ్మ తల్లి దేవాలయం నందు అందరికీ కూడా ఉచితంగా రక్షాధారణ నిర్వహించడం, కంకణాల ధారణ ఉంటుంది. అలాగే మధ్యాహ్నం అన్నప్రసాద కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుంది. అంటే ఉదయం ఎన్ని గంటల నుంచి స్టార్ట్ అవుతుంది? ఉదయం 6 గంటల నుంచి కంకణ ధారణ కార్యక్రమం అనేది ప్రారంభమవుతుంది. కావున భక్తులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని మీ యొక్క నూతన సంవత్సరాన్ని ఆత్మశుద్ధితో ప్రారంభం చేసుకొని అన్ని కార్యాలు కూడా విజయవంతం పొందుతారని కోరుతూ శ్రీమాత్రే. సుమారుగా ఎంతమంది ఉంటారు భక్తులు? సుమారుగా భక్తులు వస్తారు, దాదాపు 5,000, 10,000 చెప్పలేము, 3,000 పైనే వస్తారు. సో మనం చూస్తున్నాం కదా, 5,000 నుండి 10,000 మంది భక్తులు వచ్చే ఇక్కడనైతే ఒక కార్యక్రమం చేపట్టిండు. మరి ప్రతి ఒక్కరికి అన్నదాన కార్యక్రమంతో పాటు అమ్మవారి ఆశీస్సులు ఉంటాయని చెప్పేసి పంతులు గారు చెప్తా ఉన్నారు. మరి ప్రతి ఒక్కరూ ఇక్కడ అమ్మవారి ముబారక్ నగర్లోని పెద్దమ్మ ఆలయం అంటే తెలియని వారు ఎవరు లేరు నిజామాబాద్లో. ఇక్కడికి వచ్చి అమ్మవారి ఆశీస్సులు తీసుకొని ప్రతి ఒక్కరూ తమ కుటుంబంతో సహా అష్ట ఐశ్వర్యాలు ఆరోగ్యాలు ప్రసాదిస్తుంది. కాబట్టి అమ్మవారి ఆశీస్సులు ఉండాలని చెప్పేసి పెద్దమ్మ తల్లి మాతాకి జై.